నమస్తే, వెల్కమ్ టు ఎంటీవీ. ఇక ఈరోజు వార్తల్లోకి వెళ్తే, ఇక స్వర్ణయుగమే. అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గారి పట్టాభిషేకం. ఈ మహోత్సవానికి వివిధ దేశాల నుండి అతిరథ మహారథులందరూ హాజరై ఇతని పట్టాభిషేకం నిన్న అంటే 20 తారీఖు జరిగిన విషయం తెలిసిందే. దీని సందర్భంగా భారతదేశం నుండి కూడా విదేశాంగ వ్యవహారాల మంత్రి జయశంకర్ గారు హాజరవడం జరిగింది. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ దంపతులు కూడా హాజరు కావడం జరిగింది. ట్రంప్ గారు నిన్న రాత్రి 10 గంటల 30 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అనుకున్నట్లే అన్ని కార్యక్రమాలు ముందు ఏమైతే చెప్పాడో అవన్నీ నేను నెరవేరుస్తా అని ఉద్ఘాటిస్తున్నాడు. ఏ మాత్రం అనుమానం లేదు, నేను ముందు ఇచ్చిన హామీలు అన్నిటినీ ఖచ్చితంగా నెరవేరుస్తా. దేశంలోకి వెళ్ళి ఏ వాగ్దానం అయితే దేశంలో ఇచ్చానో ఆ వాగ్దానాలన్నింటినీ నెరవేరుస్తానని పునరుద్ఘాటిస్తున్నాడు. అమెరికాలో ఇప్పటికీ స్వర్ణయుగం మొదలవుతుందని నూతన అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అధినేత డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. 78 సంవత్సరాల డొనాల్డ్ ట్రంప్ గారు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అమెరికా సుప్రీంకోర్టు జడ్జి చేత ప్రమాణ స్వీకారం చేయించబడ్డాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో అక్రమ వలసదారులందరినీ తరిమి కొడతానంటున్నాడు. ఇది ఆయన ముందు ఎలక్షన్ క్యాంపస్లో అంటే ఎలక్షన్ ప్రచారంలో చెప్పిన మాట ప్రకారంగా అక్రమ వలసదారులందరినీ దేశం నుండి తరిమి కొడతాననే మాట మళ్ళీ ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసిన స్పీచ్లో ఆయన పునరుద్ఘాటించడం జరిగింది. అలాగే అక్రమ వలసదారులకు ఎవరైతే అమెరికాలో పుట్టిన బిడ్డలకు కూడా అమెరికా పౌరసత్వం ఇవ్వనంటున్నాడు. మన భారతీయ పిల్లలు కూడా ఎవరైనా అక్రమంగా వెళ్ళిన వాళ్ళు ఉంటే అంటే వాళ్ళకు కూడా ముప్పు జరుగుతుంటుంది. ఏ దేశం నుండైనా సరే మెక్సికో సరిహద్దును పూర్తిగా ప్రక్షాళన చేస్తూ అంటున్నాడు. అక్కడ పెద్ద ఎత్తున సైనికులను మోహరిస్తాననే మాట ఉద్ఘాటిస్తున్నాడు. ఏ ఒక్కరిని అంటే దేన్ని మినహాయింపు చేసేది లేదు. అమెరికా ఫస్ట్ నినాదమే నాది, అమెరికా అభివృద్ధే నా ఎజెండా. ఖచ్చితంగా నేను దానికే కట్టుబడి ఉంటాను. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఇచ్చిన హామీలతోనూ వెనక్కి జరిగే ప్రసక్తే లేదు. H-1B వీసాలను కూడా పునఃసమీక్షిస్తాను. ఎక్కడ ఏ విధమైన అంటే ఫస్ట్ ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఎలా జరిగిందో అక్కడైతే ఎలాంటి మాటలు అన్నాడో ఆ మాటలను తూచా తప్పకుండా నిన్న తన తొలి స్పీచ్లో పునరుద్ఘాటన జరిగింది. వివిధ దేశాల మీద టారిఫ్లు కూడా నేను భారీగా విధిస్తా, ఆ మాటకైనా కట్టుబడే ఉంటా అంటున్నాను. ఈరోజు చూసుకోండి, అంతే స్టాక్ మార్కెట్లన్నీ షేక్ అయిపోతున్నాయి అనే దెబ్బకు. ఉక్రెయిన్ యుద్ధం ఖచ్చితంగా ఆపేస్తా, అది ఆగాలి. ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ జరిగింది, మనకు తెలిసిందే. ఆయన ముందే హెచ్చరించడం జరిగింది హమాస్కు, ఒకవేళ నేను ప్రమాణ స్వీకారం చేసే లోపు ఇట్లా మీరు బందీలను విడుదల చేయకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని హమాస్ను హెచ్చరించడం జరిగింది. అంటే ఇజ్రాయెల్ దేశంలోని బందీలను పట్టుకుని వెళ్ళినప్పుడు. కాబట్టి ఆయన ఏమైతే అన్నాడో అవి తూచా తప్పకుండా ఇప్పుడు ఆచరణలోకి తెచ్చేటట్లు కనపడుతుంది. దేశంలో ట్రాన్స్జెండర్లను నిన్ననే అనుకున్నాం మనం, నిన్నటి వీడియోలో ట్రాన్స్జెండర్లను తీసేస్తానే. అంటే 15,000 మంది సైన్యంలో ఉన్నారు, మిగతా శాఖలలో పనిచేసే వాళ్ళని అందరినీ నేను తీసేస్తా. దేశంలో ఆడ మగ ఈ ఇద్దరే ఉండాలి, మధ్యలో ట్రాన్స్జెండర్లను వాళ్ళు ఉండకూడదు. అది కూడా ఇది చేసేస్తున్నాడు. ఎక్కడ అంటే తన నిర్ణయం ఏమైతే ముందు చెప్పిండో అవి తూచా తప్పకుండా పాటిస్తానటట్లే ఉంది అతని స్పీచ్ చూస్తుంటే. కాబట్టి మన దేశంలో ఆల్రెడీ పోయిన పిల్లలు కానీ ఇక ముందు పోయే పిల్లలు కానీ అంటే అక్కడి చట్టాలకు లోబడి నిపుణులకైతేనేమో ఏం పర్వాలేదు, అతను అన్నది అక్రమ వలసదారులను అంటున్నాడు. కానీ న్యాయబద్ధంగా చట్టబద్ధంగా పోయిన పిల్లలను మాత్రం మేము వెళ్ళగొడతాం,
మీకు ఇబ్బందులు పెడతామనే మాట అయితే వస్తలేదు. కేవలం అక్రమ వలసదారులకు మాత్రమే అంటున్నాడు. ఈ అక్రమ వలసదారులు అది ఆ టైప్లో పోయిన వాళ్ళకి మాత్రమే ఇబ్బంది. చట్టపరంగా పోయే పిల్లలకు, చట్టపరంగా అక్కడ చదువుకున్న పిల్లలకు, అక్కడ ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఏమి ఇబ్బందులు కాకపోవచ్చు. కానీ తను వివిధ దేశాల మీద వేసే టారిఫ్లు కానీ, వివిధ దేశాలతో జరిగే వ్యవహారాలు అన్నీ ఎలా ఉంటావో తను ఏవైతే ముందుగా చెప్పిండో దానికే కట్టుబడి ఉంటా అంటున్నాడు. ముందు అమెరికా ఫస్ట్ అనే నినాదమే, నిన్న మనం చెప్పుకున్నట్లే అమెరికా ఫస్ట్ అనే నినాదమే మా ఏజెండా అంటున్నాడు. దేశాన్ని సుసంపన్నంగా చేయడం, ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో నిలబడమే నా ధ్యేయం. దేవుడు నాపై కరుణించిండు కాబట్టి నా మీద అత్యాయత్నం జరిగినా నేను ఇంకా బ్రతికే ఉన్నా, అమెరికాను అభివృద్ధి చేయడం కోసమే నేను బ్రతికి ఉన్నా అనే మాటను పునరుద్ఘాటిస్తున్నాడు. ఇక మరో వార్తల్లోకి వెళ్తే, మద్యం కంపెనీలకు కిక్కు, చెల్లింపు ధర 10 నుండి 15% పెంపు, త్రిసభ్య కమిటీ అధ్యయన నివేదికలో సూచన, టీజీబీసీఎల్కు నివేదికను సమర్పించిన కమిటీ, బోర్డు భేటీ, త్వరలో ప్రభుత్వానికి నివేదిక అందజేత, సీఎం రేవంత్ స్విట్జర్లాండ్ నుండి వచ్చాక నిర్ణయం. మద్యం కంపెనీల రేట్లు పెంచబోతున్నారట. ఈ వార్త సారాంశం ఏంటంటే, మద్యం కంపెనీలు అంటే 10 నుండి 15% పెంచాలని ఈ కమిటీ సిఫారసు చేస్తుంది. అంటే ఇంతకుముందు కింగ్ఫిషర్ గత 10 రోజుల కిందట కింగ్ఫిషర్ అనే బీర్ల కంపెనీ మాకు నష్టాలు వస్తున్నాయి, ఒక 5 ఏళ్ల నుండి మీరు రేట్లు పెంచడం లేదు అని వాళ్ళ ఉత్పత్తిని తెలంగాణ ప్లాంట్లలో బంద్ చేయడం జరిగింది. అంటే దాని దిక్కునుంటేనే కాదు, కానీ ఈ నివేదిక వాళ్లకు రేట్లు కూడా పెంచాలి, లేకుంటే నష్టాలు వస్తున్నాయి, అక్కడ ఆ కంపెనీలకు ఇబ్బందులు జరుగుతున్నాయి, లాభదాయకత పోతుంది అని చెప్పే ఉద్దేశంలో ఇక ఈ నివేదిక ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరుగుతుంది. అంటే 10 నుండి 15% రేట్లు పెంచుకోవచ్చట. అంటే ఈ మద్యం ప్రియులకు ఇక నుండి త్వరలో ముఖ్యమంత్రి మన దావోస్ పర్యటన నుండి వచ్చాక ఏ క్షణమైనా మద్యం రేట్లు 10 నుండి 15% పెరిగే అవకాశం ఉంది. అన్ని బ్రాండ్లు వాళ్ళు, అంటే యునైటెడ్ బ్రూవరీస్ వాళ్ళు మద్యం ఉత్పత్తిని ఆపేసిన వాళ్ళు, అంటే కింగ్ఫిషర్ బీర్ల కంపెనీ అది యునైటెడ్ బ్రూవరీస్ అంటే, ఆపేసిన వాళ్ళు, మద్యం ఉత్పత్తిని ఆపేసిన వాళ్ళు ఇప్పుడు తిరిగి రీఓపెన్ చేస్తున్నారు. మళ్ళీ వేరే కంపెనీల ఆధిపత్యం, పోటీ ఎక్కువ ఉంది కాబట్టి ప్రభుత్వం నుండి ఎలాగైనా మద్యం రేట్లు పెంచుకోవడానికి వస్తుంది అనే ఆశతోటి మళ్ళీ వాళ్ళు తిరిగి ప్రోడక్ట్ను పెంచే అవకాశం పెంచేస్తున్నట్లు జరుగుతుంది. ఈ వార్త ద్వారా అదే తెలుస్తుంది. అంటే మద్యం ప్రియులకు ఇక నుండి 10 నుండి 15% ఎక్కడ మీరు దాగిన 10 నుండి 15% రేట్లు పెరుగుతాయన్నమాట. ఈ వార్త సారాంశం అది. ఇక మరో వార్తల్లోకి వెళ్తే, ఈటలకు నోటీసులు ఇస్తారా? పీయూష్ ఘోష్ కమిషన్కు లక్ష్యం ఏంటి? కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి ఆరోపణలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై బీజేపీ జాతీయ నాయకత్వం ఆరా తీసింది. అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అప్పుడు ఈటల రాజేందర్ గారు కూడా ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు కదా. అప్పటి ప్రభుత్వం తరఫున, అంటే కాళేశ్వరం కిందటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈటల రాజేందర్ గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు అప్పుడు జరిగిన అవకతవకలపై, అంటే అవకతవకలు జరిగిన వ్యవహారం, అంటే కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఆ కమిషన్ ప్రక్షాళన చేస్తుంది, అందరినీ విచారిస్తుంది కాబట్టి అతనికి నోటీసులు ఇస్తారా అని బీజేపీ అధినాయకత్వం నిఘా ఆరా తీస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు బీజేపీలో గ్రామ కమిటీ ఎలక్షన్లు, బూత్ కమిటీ ఎలక్షన్లు అయిపోయినాయి, మండల కమిటీ ఎలక్షన్లు అయిపోయినాయి, ఇక జిల్లా కమిటీ అధ్యక్ష ఎన్నికలు దాదాపుగా 70% వరకు పూర్తయినట్లు సమాచారం వస్తుంది. దాని అర్థం ఏంటంటే, రాష్ట్ర అధ్యక్షుని ఎంపిక
50% జిల్లా అధ్యక్షుల ఎంపికలు పూర్తయిన వెంటనే రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక జరుపుకోవచ్చు అన్నట్టు వాళ్ళ రూల్. కాబట్టి ఈ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల్లో ఇప్పుడు ఈటల రాజేందర్ గారు ప్రధాన పోటీదారు. కాబట్టి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఏం జరుగుతుంది అని కేంద్ర నాయకత్వం ఆరాధిస్తుంది. దాదాపు అండి ఈటల రాజేందర్ గారికే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష బాధ్యతలు ఇస్తారని దాదాపు రూఢి అవుతుంది. అలాంటి వార్తలు వస్తున్నాయి. తదుపరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఈటల రాజేందర్ గారే అనేటట్లు వార్తలు వస్తున్నాయి. అంటే ఇప్పుడు వారు కూడా ఏంటంటే ఇలాంటి సమయంలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ జరగడం ఏంది, దానిలో ఈటల రాజేందర్ గారి పేరు ఉండడం ఏంది అనేది కేంద్ర నాయకత్వం ఆరాధిస్తుందన్నమాట. మనకు అందుతున్న సమాచారం ప్రకారంగా అయితే దాదాపుగా ఈటల రాజేందర్ పేరు ఖరారైనట్లే. కాబట్టి ఇక్కడ ఏమన్నా ఇబ్బందులు జరుగుతాయని ఆరాధిస్తుంది అనేది ఈ వార్త సారాంశం. ఇక మరో వార్తల్లోకి వెళ్తే, దిల్ రాజు సినీ నిర్మాత దిల్ రాజు కుటుంబ సభ్యుల కార్యాలయాలు, దిల్ రాజు కార్యాలయం కానీ, దిల్ రాజు కూతురు కార్యాలయం కానీ, వారికి సంబంధించిన అన్ని కార్యాలయాల మీద ఈరోజు ఉదయం 6 గంటల నుండి ఐటీ దాడులు. దిల్ రాజు కార్యాలయం మీద కానీ, తర్వాత మైత్రి మూవీ మేకర్స్ పుష్ప 2 సినిమా నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్ పై దాడి కానీ, ఇంకా కొన్ని ఆఫీసుల మీద ఐటీ రైట్స్ మొత్తం ఈరోజు ఉదయం 6 గంటల నుండి దాడులు జరుగుతున్నాయి. అంటే ఆ కార్యాలయంలో మొత్తం సోదాలు చేస్తున్నారు. అసలు ఎక్కడివి మీకు ఇంత డబ్బు? ఇన్ని వందల కోట్లు అంటారు, వేల కోట్లు అంటారు, సినిమాలు నిర్మిస్తున్నారు కదా, ఎక్కడి నుండి వస్తున్నాయి మీకు ఇవన్నీ? అంటే లెక్కలు చదువుకోవాలి. మీరు కరెక్ట్ ట్యాక్స్లు కడుతున్నారా? సక్రమమైన పద్ధతులనే మీరు చేస్తున్నారా? చెయ్యాలి కూడా. వీళ్ళు ఏంటంటే ఒక్కొక్క సినిమాకు మన బయట పేపర్లలో కానీ, సోషల్ మీడియాలో కానీ, మీడియాలో కానీ కనపడేది ఏంటంటే పుష్ప 2 2,000 కోట్లు 3,000 కోట్లు వసూలు చేసిందని చెప్తుంటారు కదా, మీరే చెప్తుంటారు కదా. మరి ట్యాక్స్ కూడా కట్టాలి కదా ప్రభుత్వానికి. అవి అంతా ప్రజల డబ్బే కదా. అయినా సరే చట్టానికి అతిథులు ఏం కారు. కాబట్టి ఇది సక్రమమైన చర్యనే, ప్రజలంతా హర్షిస్తున్నారు. ఖచ్చితంగా ఈ సోదాలు చేయాల్సిందే. వాళ్ళు ధర్మబద్ధంగా సినిమాలు తీసుకొని ట్యాక్సులు కట్టాల్సింది. ఇప్పుడు ఐటీ సోదాలు అంటే ట్యాక్సుల గురించే కదా. వీళ్ళ మీదే కాదు, వందల కోట్లు మేము అంటే రెమ్యునరేషన్ తీసుకుంటున్న సినీ హీరోల పైన కూడా ఇవి జరగాల్సిందే. ఇది ప్రజల కోరిక. ఏదో అప్పనంగా ఉట్టిగా తీసుకుంటారా? ఒక్కొక్క సినిమా 3 నెలలకు 300 కోట్లు 400 కోట్లు వాళ్ళ ట్యాక్సులు కట్టాల్సిందే, కట్టించుకోవాల్సిందే కూడా ప్రభుత్వం కూడా. మరి ప్రభుత్వం అన్ని ట్యాక్సులు ఉసులైతేనే కదా ప్రజలకు సంబంధించిన అభివృద్ధి పనులు చేయడానికి వీలు కలిగేది. కాబట్టి ఖచ్చితంగా జరగాల్సిందే ఇవన్నీ.